సార్ నాకు కోవిడ్ వచ్చినప్పుడు స్టీరాయిడ్స్ ఇచ్చారు. ఈ స్టీరాయిడ్స్ వల్ల నాకు షుగర్ వచ్చింది అని ఒక పేషెంట్ చెప్పారన్నమాట రీసెంట్‌గా. ఇదే కాకుండా చాలా మంది సేమ్ దీని వల్లే వచ్చింది సార్ నాకు స్టీరాయిడ్స్ వల్ల అని చెప్పారు. అయితే దీంట్లో నిజం ఎంతుందో చెప్తా వినండి. మరి స్టీరాయిడ్స్ వల్ల నిజంగానే షుగర్ వస్తుందా అంటే యెస్ వస్తుంది. ఎందుకంటే దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. అండ్ అదే కాకుండా ప్యాంక్రియాస్ బీటా సెల్స్ మీద కూడా కొంచెం ఎఫెక్ట్ చేయడం వల్ల దానివల్ల డయాబెటిస్ అనేది వస్తుంది. దానికంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కోవిడ్‌లో షార్ట్ టర్మ్ స్టీరాయిడ్స్ అనేది ఇస్తారు. కొన్ని రోజుల వరకు స్టీరాయిడ్స్ అనేది ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు షార్ట్ టర్మ్‌గా మీకు కొంచెం షుగర్ అనేది పెరుగుతుంది. దాని తర్వాత స్టాప్ చేసిన తర్వాత చిన్న చిన్నగా షుగర్ కూడా నార్మల్ లెవెల్స్‌కి అనేది వచ్చేస్తుంది. అయితే మరి స్టీరాయిడ్స్ వల్ల ఎవరికి షుగర్ అటాక్ అవుతుంది అంటే ఎవరైతే లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ వాడతారో ఎగ్జాంపుల్ కీళ్ళవాతంలో నార్మల్‌గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది కదా! దాంట్లో ఏంటంటే స్టీరాయిడ్స్ లాంగ్ టర్మ్‌గా వాడాల్సింది వస్తుంది. అండ్ అదే కాకుండా ఇంకా వేరే కొన్ని డిసీజెస్‌లో కూడా లాంగ్ టర్మ్‌గా వాడాల్సి వస్తుంది. సో, అలా లాంగ్ టర్మ్‌లో వాడిన తర్వాత ఏంటి షుగర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంతేగాని కొన్ని రోజులు తీసుకున్నందుకు ఇట్లా షుగర్ అనేది అటాక్ అవ్వదు. ఈ లాంగ్ టర్మ్‌లో వాడినందుకే వస్తుంది. మరి కోవిడ్‌లో ఎలా వచ్చిందంటే మోస్ట్‌లీ వాళ్ళకి అంతకుముందు కూడా డయాబెటిస్ ఉండే ఉంటుంది. కానీ వాళ్ళు చెక్ చేసుకొని ఉండరు. కొందరికేంటంటే కొంచెం బార్డర్‌లో ఉండుంటుంది. దాని తర్వాత ఎలివేటెడ్ అయ్యి ఉంటుంది. సో, ఇలా కొన్ని రీజన్స్ ఉండొచ్చు. అంతేగాని స్టీరాయిడ్స్ షార్ట్ టర్మ్‌గా తీసుకోవడం వల్ల డయాబెటిస్ అనేది రాదు. ఓన్లీ టెంపరరీగా షుగర్స్ ఎలివేట్ అయితాయి. అర్థమైంది కదా! మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.